నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఆయన చేసే కార్యములు ఆశ్చర్యంగా ఉంటాయంట. జరుగును అనుకొనని భయంకరమైన కార్యాలు చేసే దేవుడు. మనం ఊహించం ఇది మనకు జరుగుతుందని, కానీ మనం ఊహించిన దానికంటే అధికంగా దేవుడు మన జీవితాలు జరిగించే దేవుడు. అందుకని నరులు ఏం చేస్తారంట అంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని కూడా వివరిస్తారు. తర్వాత యుక్త కాలము కనిపెట్టుచున్నాను, నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చేవాడును. యుక్త కాలం అంటే సరైన సమయం కోసం అక్కడ చూస్తున్నాడంట. ఎందుకంటే ప్రతిదీ కూడా న్యాయము ఆయన ఆధీనం ఉంది. మనుషులు ఎవరు మనకు తీర్పు అంటే న్యాయము జరగదు. మనుషుల ద్వారా మనకి ఏమి విధంగా కూడా మనకి న్యాయం జరగదు. కానీ ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంటుంది, యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నాను. భూమియు దాని నివాసులందరూ, ఈ భూమి సృష్టిలో ఉన్నదంతా కూడా లయమైనప్పటికీ కూడా నేను దాని స్తంభములను నిలుపుదును అని ఇక్కడ వ్రాయబడి ఉంది. తర్వాత ఉంటుంది 4వ వచనంలో, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అహంకారం అనేది దేవుని నుండి మనల్ని దూరంగా చేస్తుంది. హల్లెలూయా. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. పడిపోవుటకు ముందు ఎలాంటి మనసు నిలుస్తుంది అంటే అహంకారమైన మనసు నిలుస్తుంది. నాకు తెలుసు, ఒకవేళ సేవకులు బోధిస్తున్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఇది నాకు తెలుసు, ఇది నేను చాలాసార్లు విన్నాను, ఈ విషయాలనే నాకు తెలుసు అంటాం. కానీ అది పాటించే సమయానికి వచ్చేటప్పటికి ఏ ఒక్కటి కూడా మనము అనుసరించం. అంటే ఒకలాంటి అహంకారం, నాకే తెలుసు, గర్వం. ఈ గర్వము దేవుని నుండి మనల్ని దూరంగా చేస్తుందంట. మన ఆత్మీయ స్థితి పతనమైపోవడానికి కారణం ఏంటి తెలుసా? మనకు హృదయ గర్వం, అహంకారం. నాకు తెలుసు, నేను చేయగలను, నాకు మొత్తం తెలుసు, బైబిల్ మొదటి నుండి ఆదికాండం నుండి ప్రకటన వరకు ఏది అడిగినా నాకు తెలుసు, అన్నీ తెలుసు అని అహంకారం మన మనసులో ఉంటే ఈరోజు చెప్తున్నాడు దేవుడు, అహంకారులుగా మనము ఉండకూడదు. దీన మనసు కలిగి ఉంటే, విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో మనం అడిగితేనంట ఆయన మనకు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు ఆడుకుని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఒకవేళ అలాంటి గర్వం ఉండి కొమ్ము ఎత్తడం అంటే మనల్ని మనం హైలైట్ చేసుకోవడం. నాకు అర్థమైనంత వరకు మనల్ని మనం ఘనపరుచుకునే స్థితి ఉంటే అది అహంకారమే. అది దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదంట. అది ఒకవేళ అలాంటి అనుభవం మనకుంటే భక్తిహీనులుగా ఇక్కడ రాయబడింది. భక్తిహీనులు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు ఘనపరుచుకుంటారు. వాళ్ళకి అహంకారం, గర్వం, హృదయ గర్వం, దేవుని నుండి వాళ్ళు దూరం అయిపోతున్నారని గ్రహించుకోలేనంత ఆ యొక్క గర్వపు స్థితిలోనే ఉంటారు. తర్వాత ఉంటుంది మిగతా వచనంలో 6వ వచనంలో, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. ఎవరు హెచ్చిస్తారు మనల్ని? దేవుడు మాత్రమే హెచ్చిస్తాడు. తూర్పు నుండి, పడమటి నుండి, లేకపోతే ఏ దిక్కు నుండి కూడా ఎవరి వల్ల మనకి గణపరచబడలేము, మనం దీవించబడలేము. కానీ మనుషుల చేత దీవించబడితే అది ఎంత మాత్రం మనకు ప్రయోజనకరం కాదు. కానీ దేవుడు దీవిస్తే, దేవుడు గణపరిస్తే, ఆయన ఎలాంటి దేవుడు అంటే పెంట కుప్ప మీద అంటే దీనులను పైకెత్తి సింహాసనం మీద కూర్చుండబెట్టే దేవుడు. హల్లెలూయా. గొర్రెలు కాచుకున్న దావీదుని ఎక్కడ కూర్చోబెట్టాడంటే సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. ఎందుకంటే ఆయన హృదయం, దావీదు హృదయం ఎలా ఉంది తెలుసా? దేవునికి దగ్గరగా ఉంది. తన స్థితి ఎప్పుడు కూడా మర్చిపోలేదు, తను ఏంటి మర్చిపోలేదు. ఒకవేళ సేవకుడు నాతాను వచ్చి తనని గద్దించినప్పటికీ కూడా, నన్ను గద్దిస్తున్నావు, నాకు వాక్యం తెలుసు, చిన్నప్పటి నుండి కూడా నేను ఇలా దేవుని మీద ఆధారపడి ఇన్ని మాటలు చెప్పలేదు, కానీ తను తగ్గించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. ఏంటి తెలుసా? నా హృదయాను సారుడు. హల్లెలూయా. కాబట్టి తనకు ఘనత దేనివల్ల వచ్చింది తెలుసా? అలాంటి హృదయాన్ని దేవుడు చూశాడు. కాబట్టి దేవుడే తనకి అలాంటి ఘనతని ఇచ్చాడు. ఇక్కడ ఉంటుంది, ఎలాంటి తూర్పు నుండి కానీ పడమరి నుండి ఏ అధికారి నుండి కానీ మనకు హెచ్చుకోలేదు. కానీ దేవుడు దీవిస్తే, ఇక్కడ ఇంకో వచనం ఉంటుంది, ఆయన ఒకరిని తగ్గిస్తాడంట, ఒకరిని హెచ్చిస్తాడంట. అది ఎలా సాధ్యం? దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నప్పుడు మనం ఆయన్ని అడగకూడదంట. నువ్వెందుకు నన్ను ఇలా రూపించావు అని మట్టి ముద్ద అడగడానికి ప్రశ్నిస్తుందా? నేను ఎందుకు ఇలా ఉన్నాను, నన్ను ఎందుకు ఇలా చేసావని ఏ మాత్రం కూడా ఆయన ప్రశ్నించే అధికారం కానీ ఏది మనకి లేదు. ఆయన చిత్తంలో మనం ఉన్నప్పుడు ఒకవేళ ఈరోజు మనం కష్టంలో ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అలాంటి ప్రతి పరిస్థితిని మార్చడానికి సమర్థుడు. హల్లెలూయా. లాస్ట్ వచనానికి వచ్చేద్దాము. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము
కీర్తించేదని. ఇవన్నీ వచనాలు చెప్తూ ప్రభా నువ్వు నాకు సమీపంగా ఉన్నావు కాబట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒకవేళ భక్తిహీనులు ఇలాంటి పరిస్థితులు కలిగి ఉంటే, ఇలాంటి మనస్తత్వాలు కలిగి ఉంటే ప్రభా నేను వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే నువ్వు దీవించాలంటే అది నీ చేతిలోనే ఉంది. ఇవన్నీ చెప్తూ 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 ఆశాపంటడికి ఎందుకు వచ్చేటప్పుడు నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును. నా నోట ఇంకేమీ ఉండదు. నేను చూసిన ఆశ్చర్య కార్యములు, నా జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాలన్నిటినీ కూడా నేను నిత్యము కూడా స్తుతిని ప్రచురం చేస్తాను. మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కానీ వాటిని మనం ప్రచురం చేసే స్థితిలో ఉన్నామా, లేకపోతే మేలు పొందుకొని అది మర్చిపోయే స్థితిలో ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మేలులను మనం ప్రతిరోజు మనం స్తుతించుకుంటూ ఆయన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము పొందుకున్న మేలును బట్టి ఆయన నామాన్ని ఘనపరిస్తే మన జీవితాలు ఇంకా ఆయనకి ఇష్టంగా ఉంటాయి. యాకోబు దేవుని నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును. హల్లెలూయా. ఎవరు నీతిమంతులు, ఎవరు అనీతిమంతులు అనేది మనుషులు వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు. కానీ దేవుని దృష్టికి అందరూ కూడా సమానమే. దేవుని దృష్టికి ఏది కూడా మరుగై ఉండలేదు. మన హృదయంలో ఏముందో ఆలోచన మనకు రాకముందే, మాట మన నోటికి రాకముందే సమస్తం ఆయన గ్రహించే దేవుడు. కాబట్టి నీతిమంతులుగా ఆయన సన్నిధిలో ఉంటే ఎలాంటి అహంకారం కానీ ఎలాంటి గర్వపు మాటలు కానీ మన జీవితంలో లేకుండా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు. ఎవరి ద్వారా మనకు ఆశీర్వాదం కాదు, కానీ మనల్ని గర్వపరిచి దేవుడు మనకు తోడై ఉండగా దేనికి కూడా మనము భయపడక్కర్లేదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.